తండ్రి అయిన యెహోవా దేవుని తలంచుకొంచు. పాత నిబంధన గ్రంథము రాజు రెండవ రాజు గ్రంథము 5వ అధ్యాయం 2వ రాజు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ధనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చేరుకొని లేక అది నయమాను భార్యకు పరిచారం చేయించుండెను. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపెదనని ఆజ్ఞ ఇచ్చాడు కనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించును. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతర పంపుటేమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు ఎదుగుచున్నాడో మీరు ఆలోచించుడని. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినపడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎప్పుడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా ఎదుట రానిమ్ము అని రాజులకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచియుండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవులని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దేవుడు తన వాక్యమును తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా, పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా,
క్రొత్త నిబంధన గ్రంథము, సువార్త పాఠము, లూకా వ్రాసిన సువార్త, లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నువ్వే స్వస్థపరచుకును అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసిదవని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుదురనెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినముల యందు 3 ఏళ్ళు 6 నెలలు ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయిల్లో అనేక మంది వెధవరాండును. ఏలియా సిదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న ఒక ఎదవరాలు యొద్దకు గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయిలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజ మందిరంలో ఉన్నవారు అందరూ ఈ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడదోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయిను. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ మఘనాత్మా వైరామో నిరునాత్మా పరిశుద్ధ మఘనాత్మా వైరామో నిరునాత్మా పరిశుద్ధాత్మ తండ్రి గారిని తలంచుకొంచు. పత్రికల పాఠము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక
సర్వానిధి అయిన యేసు ప్రభా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నిత్య నివాసి, నీకు వేలాది వందనాలు ప్రభా. వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించునని భక్తుడు అంటున్నాడు. అవును ప్రభా, నీకు వందనాలు. నీ వాక్యము సజీవమైనది, నీ వాక్యము జీవము గలది, నీ వాక్యము నాయన రెండంచుల ఖడ్గము, ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదాయి ప్రభా. అది ప్రాణాత్మలను మూగులను విభజించినంత మట్టుకు దూరుచు శోధిస్తూ ఉన్నది ప్రభా. నీకు వందనాలు. నీ వాక్యము వెల్లడి అవుతూనే వెలుగు కలుగుతుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి ప్రభా. నీ వాక్యము జుండె దేని దారుల కంటే మధురమైనది అయా. నీ వాక్యంలో సమస్తమన్నది, వాక్కు చేత సమస్తమును అందరి సమస్తాన్ని, జగత్తును అందరి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన నా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. నీ వాక్యము ద్వారా ఎల్లప్పుడూ నాయన ప్రభా మేము వెలిగించబడటానికి, నీ వాక్యము వెలుగులో మేము నడుచుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు నాయన తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన చీకటిలో అది ప్రకాశిస్తున్నటువంటి దీపముగా ఉన్నది, అది వేకువ చుక్కవలే ఉన్నది ప్రభా. నీకు వందనాలు నాయన. అటు వాక్యాన్ని ఎల్లప్పుడూ మేము ధ్యానించుకుంటూ మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఖండించుటకు, హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది కాబట్టి ప్రభా, ఆ వాక్యాన్ని మేము ఎల్లప్పుడూ ధ్యానించడానికి సహాయం చేయండి, ఫలించడానికి సహాయం చేయండి. ఈ వాక్యంలో సమస్తం ఉన్నది ప్రభా. నీకు వందనాలు. ఇప్పుడు వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. వాక్యపట్నంలో మీరున్నారు ప్రభా. ఆరాధనలో మీరుండండి నాయన. సాక్ష్యాల్లో మీరుండండి ప్రభా. వాక్య పరిచర్యలో మీరుండండి నాయన. జరగనిన ప్రతి కార్యక్రమంలోనైనా మీ ఆత్మ కొమ్మరింపును మాకు దయచేసి ప్రభా నాయన ఉజ్జీవాన్ని మాకు అనుగ్రహించి మీరే మీ గణనామాన్ని మహిమపరచుకోమని మా ప్రేమను ప్రియకుమారుడు అయిన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సాక్ష్యాలు వినే సందర్భంలో మనం ప్రవేశించాము. సిద్ధపడ్డ వారి ముందుకు వచ్చి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా నేను మనం చేసుకున్నాను. సాక్ష్యాలకు సిద్ధపడ్డ వారి ముందుకు వచ్చి దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మహోపకారాలు చేశాడు. అందు నిమిత్తము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం అది. మోకాటి మీద నుండి స్తుతి ఆరాధన. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీతి స్వరూపుడైన తండ్రి, నీకు స్తోత్రం. సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రం. మహోన్నతుడా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. జీవాధిపతి, నీకు స్తోత్రం. బలవంతుడైన దేవా, నీకు స్తోత్రం. నీతులకు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. కృపగల దేవా, నీకు స్తోత్రం. సర్వాధికారి, నీకు స్తోత్రం. సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. మహాగణుడా, నీకు స్తోత్రం. మహోన్నతుడా, నీకు స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మా స్తుతులకు పాత్రుడా, నీకు స్తోత్రం. మా స్తుతులకు యోగ్యుడా, మా ఆరాధనకు పాత్రుడా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము స్తుతించబడుతున్న నా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం. కెరూబుల మీద ఆశీర్వదమైన దేవా, నీకు స్తోత్రం. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆశీర్వదమైన దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవా, నీకు స్తోత్రం. సింహపు నోడను మోసిన దేవా, నీకు స్తోత్రం. సూర్య చంద్రులను ఆపిన దేవా, నీకు స్తోత్రం. యోర్దాను నదిని చీల్చిన దేవా, నీకు స్తోత్రం. రాజ్యములను జయించిన దేవా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా స్తోత్రం స్తోత్రం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా నీకు స్తోత్రం మృతులను సజీవులుగా లేపువడానికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కనికరమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం కృపగల దేవా నీకు స్తోత్రం మార్పు లేని దేవా నీకు స్తోత్రం ప్రేమ గల దేవా నీకు స్తోత్రం సత్య స్వరూపి అయిన దేవా నీకు స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 పావురమా సంగముపై వ్రాలు మీదే జ్వాలలుగా పావురమా సంగముపై వ్రాలు మీదే జ్వాలలుగా
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేరేపించబడేవారు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడేవారు ప్రార్థన చేయండి. హల్లెలూయా. పరిశుద్ధుడ 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 ప్రేమ కృపా కనికరములు కలిగిన మా తండ్రి, అత్యంత దయ కలిగిన మా దేవ, కరుణా సంపన్నుడు ఒక దేవ, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అపారమైన మీ ప్రేమ కృపా కనికరములు బట్టి కాచి దాచి కృప చూపి సజీవులుగా ఉంచి మరొక పునరుద్ధానాన్ని వారిని సన్నిధిలో నీ ఘనమైన నామమును స్తుతించుటకు, ఘనపరచుటకు, ఆరాధించుటకు నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీ పాదాల వద్ద సాగిలు పడి నమస్కరిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. మేమేమో ఉన్నామో మీ కృప నాయన, మేమేమో ఉన్నామో మీ కృపే. కేవలం నీ కృప చేతనే బ్రతుకుతున్నాము, నీ దయ చేతనే బ్రతుకుతున్నాము. దయాళుడా, నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన కాలవతి నీ దాసుని కుటుంబాన్ని, సంఘ బిడ్డలందరినీ మమ్మల్ని కాచి కాపాడి కరుణిస్తున్నా తండ్రి. ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ నీ చిత్తమును చేయ నిమిత్తం, నీ ఆలోచన జరిగించే నిమిత్తం మా ఎడలేని ప్రేమను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, ఇంతవరకు మీ సన్నిధితోడే ఉంచి నాయన సమస్త మంది నిర్వహిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకొనిచున్నాను. మాటల ద్వారా మీ నామమును బయలుపరుచుకున్నందుకు స్తోత్రాలు నాయన. అయా ఆరాధనలు నీ ఆత్మవర్షమును కుమరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నారు. అత్యంతిరములను నా ఆత్మల దాసుల బిడ్డలందరూ మీదకి కుమరిస్తారని నువ్వు చేసిన వాగ్దానమును నాయన స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఆత్మ బలము, ఆత్మశక్తి, ఆత్మ నడిపింపు, ఆత్మలో వచ్చి ఆత్మల కొరికిన దాహము కలుగునట్లుగా సహాయం చేయండి తండ్రి. శరీర క్రియలను తొలగించు తండ్రి. ఏమి తిద్దుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని ఐతిక విచారాలతోనే కొట్టబడిపోతున్నామయ్యా. నా ప్రాణమా నా తండ్రి అని ఎక్కువ సన్నదించు. ఆయన చేసిన ఉపకార కార్యంలో దేనికి మరొక దినరాత్రులైన స్తుతించబడేటటువంటి భాగ్యాన్ని కోల్పోయి అజ్ఞానంలో బ్రతుకును మమ్మల్ని లేవనెత్తున తండ్రి, నీ చిత్తమును చేయటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. స్తుతిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సభలు కానీ దాసుడు నీ పక్షాన నిలబడుతున్నాడు. మాట్లాడుతున్నవాడు నీవు కాదు కానీ నీ తండ్రి ఆత్మ నిలబడి మాట్లాడుతున్నాడు. నా తండ్రి నా తండ్రి నా తండ్రి, దయతో కరుణించు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు బలహీనలు బలపరచబడాలి నాయన. కృంగిపోయి ఉన్నవారు లేవనెత్తబడాలి. ఆదరణ లేని వారు ఆదరణ పొందుకోవాలి తండ్రి. జీవరు మగలాలి నా తండ్రి, సహాయం చేయి. నీ స్వరమును వినిపించు నాయన. నీ వాక్కు ప్రత్యక్షమవటానికి సహాయం చేసి నీ దాసుని బలపరిచి, ఆడి బలహీనతలని బలమును పరిపూర్ణపరిచి నాతో మాతో మాట్లాడే నాయన. ప్రతి బిడ్డతో మాట్లాడే నాయన. ప్రతి బిడ్డను దర్శించు నా తండ్రి. నీ వెలుగు ప్రకాశించినట్లుగా, చీకటి కార్యము తొలగిపోయినట్లుగా నేడైనను ఈ దినవంతైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకు ఎంతో మేలంటున్నావు నాయన. దయ చూపించు నాయన. అయ్యా నీకు వందనాలు. ఆ పరలోక ఉన్నత పిలుపులో పాలిభాగస్తులో ఉన్నట్లుగా, ఈ మర్త్యమైన అమర్త్యతను ధరించుకున్నట్లుగా సహాయం చేయమని నీ వాక్యము చేత బలపరిచి సరిచేసి సరిదిద్దమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఆశతో నీ మాటలకు ఎదురు చూస్తూ, వినగలిగిన చెవులను, గ్రహించగల హృదయాలను అంగీకరించి ఆచరించి కొనసాగే కృపను మా అందరికీ దయచేసి నీవే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ఆశతో నీ మాటలకు ఎదురు చూస్తూ క్రీస్తు యేసు అని పేరిట అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రములు. ప్రభువున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఏకీవించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఇప్పుడు వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు ప్రభువా. ఆరాధనలో మీరున్నారు నాయన. ఇప్పుడు నీ ప్రేమగల మాటలు వినడానికి నీ పాదాల ఎందుకు మేము చేరి ఉన్నాం. నీ మాట ఆదరించేది ప్రభువా. నీ మాట నాయన శక్తిని ఇచ్చేది, నీ మాట జీవింపజేసేది, నీ మాట అగ్ని వంటిది ప్రభువా, నీ మాట సుత్తి వంటిది ప్రభువా. అయ్యా నాయన నీకు వందనాలు. అటు మాట చేత మాకు ఆదరణ దయచేయండి, నెమ్మదిని దయచేయండి, ఉజ్జీవాన్ని దయచేయండి ప్రభువా. అయా నీకు వందనాలు. సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఏ బిడ్డకు ఏ వాక్యము అవసరమై ఉన్నదో ప్రభా, ఆ వాక్కు ద్వారా మీరు సంధించండి ప్రభా.
తెప్పరిల చేయండి ప్రభా, నీకు వందనాలు నాయన. నాయన లేవనెత్తండి ప్రభా, నీకు వందనాలు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచి, ఆయా మీరు రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి కృప చూపి మీరే ఘనత మహిమ పొందుకోమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగం రెండవ రాజులు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం నుంచి హల్లెలూయా. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసిన గనుక అతడు తన యజమాని దృష్టికి కనుడై దయ పొందినవాడాయెను. చాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడు, సైన్యానికి ముందుగా ఉండి నడిపించి ఆ సైన్యము చేత మరి యుద్ధాన్ని జరిగించేవాడు, యుద్ధాన్ని చేసేవాడు సైన్య అధ్యక్షుడు. రాజు తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజు తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నయమాను మనకు కనబడుతున్నాడు. మరి మంచి స్థానంలో ఉన్నాడు, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నాడు, మంచి హోదా, మంచి పదవి, సంపద, ధనము ఇవన్నీ కూడా ఉన్నాయి. అతనికి ఏ లోటు లేదు సహోదరి సహోదరుడా. ఇక్కడ అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి యుండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేశాడు. కారణం ఏమిటంటే ఇజ్రాయేలీలు దేవుని దృష్టికి అవిధేయులుగా ఉన్నారు, పాపము చేశారు. మరి ఇజ్రాయేలు పాపము చేసినప్పుడు వారిని శిక్షించడానికి దేవుడు మరి ఒక నయమాను ఒక సాధనముగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నయమాను పశ్చిమగా నుండి ఇజ్రాయేలు తన జనాంగమైనటువంటి ఇజ్రాయేలు మీద విజయాన్ని కలుగజేసినట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అతనికి కలుగజేసిన విజయాన్ని బట్టి, దేవుడు కలుగజేసిన విజయాన్ని బట్టి అతడు అందరి దృష్టిలో, రాజు దృష్టిలో, ప్రజల దృష్టిలో గొప్ప ఘనుడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, భూలోక రాజులు, భూలోక సైన్యాలన్నీ, పరలోక సైన్యాలన్నీ ఆయన వశములోనున్నాయి. పరలోక సైన్యాన్ని, భూలోక సైన్యాన్ని నడిపించే దేవుడు వారిని ఉపయోగించుకొని, వారిని సాధనాలుగా ఉపయోగించుకొని తన ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు ఆయన. సహోదరి సహోదరుడా, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, నెబుకద్నెజరును చూస్తాం, దర్యావేషును చూస్తాం, అనేక మంది చక్రవర్తులను మనం చూస్తాం. దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి చక్రవర్తులను, ఆ సైన్యాన్ని, భూలోక సైన్యాన్ని, బబులోను సైన్యాన్ని, అశ్షూరీయుల సైన్యాన్ని, ఐగుప్తు సైన్యాన్ని తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, అధికారాలన్నీ పైనుంచి కలిగినవే, పైనుంచి కలిగిన అధికారము తప్ప మరి ఏ అధికారము లేదు. సహోదరి సహోదరుడా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అందరి దృష్టిలో గనుడుగా మరి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేనే కానీ అతడు కుష్ఠరోగి. మహాపరాక్రమశాలి అయి ఉండేనే కానీ కుష్ఠరోగి. సహోదరి సహోదరుడా, మరి ఎన్ని ఉన్నప్పటికీ, ఏమి ఉన్నప్పటికీ లాభం ఏమిటండి? అదే మాట మాట్లాడుతున్నాడు. మహాపరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. సహోదరి సహోదరుడా, అతని జీవితంలో అన్నీ ఉన్నాయి, ఏ లోటు లేదు.
నయమాను అంటే అర్థము మధురము. నయోమి అని అంటే మధురము అని అర్థము. ఆడవారికి నయోమి అని పెడతారు, మగవారికి నయమాను. సహోదరి సహోదరుడా, అతని పేరులో మధురము కనబడుతున్నది. నయమాను జీవితం మధురముగా ఉండవలసింది, అతని జీవితం చేదైపోయింది. కారణం ఏమిటంటే కుష్ఠరోగము. సహోదరి సహోదరుడా, ఈ కుష్ఠరోగాన్ని మనం గమనించినట్లయితే ఈ కుష్ఠరోగము అపవిత్రమైనది. సహోదరి సహోదరుడా, ఈ కుష్ఠరోగము పాపరోగానికి సాదృశ్యముగా ఉన్నది. నయమాను పాపిగా ఉండి రక్షించబడినటువంటి దేవుని బిడ్డగా మనకు కనబడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ కుష్ఠరోగము అపవిత్రమైనది. అలాగే పాపరోగము, పాపము చేయి ప్రతివాడు కూడా అపవిత్రుడు. అతని యొక్క మాటలు, తలంపులు, చూపులు సమస్తము కూడా అపవిత్రమైనవే. అలాగే ఈ కుష్ఠరోగము మనుషుల నుంచి ఆ కుష్ఠరోగిని దూరము చేస్తుంది. ఆ కుష్ఠరోగి ఆ యొక్క ఊరిలో ఉండటానికి వీల్లేదు. సహోదరి సహోదరుడా, కారణం ఏమిటంటే అది అంటు రోగం. దాన్ని పెద్ద రోగం అన్నారు మనుషులు. పాపము అంతకంటే పెద్ద రోగము. సహోదరి సహోదరుడా, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించువాడెవడు? అంతకంటే పెద్ద రోగము పాపము. సహోదరి సహోదరుడా, ఈ కుష్ఠరోగము అంటు రోగము కాబట్టి అది రాకుండా మందులున్నాయి, కానీ అది వచ్చిన తర్వాత మందులు లేవు. కాబట్టి ఆ కుష్ఠరోగిని ఆ దినాల్లో మనం చూస్తే, ఈ దినాల్లో కూడా మరి కుష్ఠరోగులకు ఆశ్రమాలు సపరేట్గా ఉన్నాయి. వారు నివసించే ప్రదేశము వేరు, వారి మంచము, వారి పడక, వారి యొక్క మరి కంచము, ఇవన్నీ కూడా వేరుగా ఉండవలసిందే. వారు ఊరిలో భార్యాభర్తల వద్ద, భార్యాభర్తలు కలిసి ఉండటానికి వీల్లేదు, తల్లిదండ్రుల వద్ద ఉండటానికి వీల్లేదు. వారు ఊరి వెలుపల ఉండవలసిందే. సహోదరి సహోదరుడా, అలాగే పాపము కూడా నిన్ను నన్ను ఒకప్పుడు దేవునికి దూరముగా చేస్తుంది, దేవునికి దూరముగా చేసింది. సహోదరి సహోదరుడా, ఈ పాపము మానవునికి దేవునికి మధ్య అగాధాన్ని ఏర్పాటు చేసింది. దేవునితో మానవునికి సమాధానము లేదు. సహోదరి సహోదరుడా, విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ కుష్ఠరోగాన్ని పాపరోగముతో పోల్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ లక్షణాలు ఈ రోగంలో కనబడుతున్నాయి. కుష్ఠరోగాన్ని బట్టి శరీరము క్షీణించిపోతుంది. సహోదరి సహోదరుడా, కుష్ఠరోగం దేహాన్ని తినివేస్తుంది, ఒక మనిషిని తినివేస్తుంది. చేతులు, వేళ్లను, చెవులను, ముక్కులను సమస్తాన్ని తినివేస్తుంది. సహోదరి సహోదరుడా, ఈ పాపము కూడా మనుషులను పాడు చేస్తుంది. ఈనాడు అనేక రకాలైన దుర్వ్యసనాలు, వ్యభిచారం, త్రాగుడు, జూదం, పాన్పరగలు, గుట్కాలు, ఇవన్నీ కూడా మనిషిని సర్వనాశనం చేస్తున్నాయి, మనిషి దేహాన్ని తినివేస్తున్నాయి. సహోదరి సహోదరుడా, కొరుకుడు కుష్టము వలె, కొరుకుడు పుండు వలె పాపము మానవుని తినివేస్తుంది. కుష్ఠరోగికి సంతోషం ఉండదు, అలాగే పాపి అయిన మానవునికి కూడా సంతోషము లేదు. నయమాను అన్నీ ఉన్నాయి, ధనికుడిగా ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడు, పలుకుబడిలో ఉన్నాడు. ప్రజలందరూ కూడా అతన్ని ఘనపరుస్తున్నారు. అందరిలో కూడా అతడు ఘనత పొందినవాడుగా, మిక్కిలి ఘనుడుగా ఉన్నాడు, పరాక్రమశాలిగా ఉన్నాడు. కానీ కుష్ఠరోగి, ఈ కుష్ఠరోగం, సహోదరి సహోదరుడా, ఆ కుష్ఠరోగాన్ని బట్టి అతను ఎంతో వేదన కలిగి ఉన్నాడు. ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగాడండి, ఎంతో ఖర్చు పెట్టాడు, అది నయము కాలేదు. సహోదరి సహోదరుడా, అలాగే పాపి అయిన మనుషునికి కూడా
హృదయంలో నెమ్మది ఉండదు. సహోదరి సహోదరుడా, ఈ భౌతికమైన తాత్కాలికమైన నెమ్మది ఉండవచ్చేమో, కానీ ఆత్మలో సంతోషం ఉండదు, ఆత్మలో శాంతి ఉండదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకమిచ్చే క్షణికమైన ఆనందము కాదు. ఆ పాపపు వ్యసనాలను విడిచి రండి, ఆ పాప భారాన్ని విడిచిరండి, ఆ భారాన్ని నా మీద మోపండి అని ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, కుష్ఠరోగానికి మందు లేదు, కుష్ఠరోగానికి మందు లేదు. సహోదరి సహోదరుడా, ఈ నయమాను అన్ని ప్రయత్నాలు చేశాడు, ఎంతో ఖర్చు పెట్టాడు, ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగాడు, మంత్రతంత్రాలు అవన్నీ కూడా చేశాడు. సహోదరి సహోదరుడా, అతడు బాగుపడుతున్న నిరీక్షణ లేదు. సహోదరి, ఆ వ్యాధి నయము కాకపోతే అది విస్తరిస్తుంది. సహోదరి సహోదరుడా, అది శరీరం అంతా విస్తరిస్తుంది, శరీరాన్ని తినివేస్తుంది. మరణమే అతనికి గతి, వేరొక దిక్కు లేదు. సహోదరి సహోదరుడా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కుష్ఠరోగము చివరికి మరణానికి నడిపిస్తుంది. దురాశ గర్భమును ధరించి పాపాన్ని కంటుంది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. సహోదరి సహోదరుడా, పాపములో జన్మించి పాపములో జీవిస్తూ పాపములో మరణించినట్లయితే ఇక నిత్యాగ్ని గుండమే మనకు దిక్కు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నయమాను ఇక మరణించవలసిందే. నయమాన్ని అప్పటికే వేరు చేసి ఉంటారు. ఇక సమాజం మధ్య అతడు జీవించడానికి వీల్లేదు. ఎంత పరాక్రమశాలిగా ఉన్నప్పటికీ కూడా ఆ కుష్ఠరోగాన్ని బట్టి అతడు దూరంగా ఉండవలసిందే. అది అంటూ రోగము కాబట్టి దూరంగా ఉండవలసిందే. సహోదరి సహోదరుడా, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసిందే. ఇక ఆధారం లేదు. సహోదరి సహోదరుడా, అట్టి సమయంలో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క మరి గొప్ప ఏర్పాటు. సహోదరి సహోదరుడా, నయమానుకు దేవుడు విజయాన్ని కలుగజేసిన సంగతి నయమానుకు తెలియదు. కానీ నయమాను ఇజ్రాయేలు దేశానికి వెళ్ళి చెరపట్టబడినటువంటి వారిలో ఒక చిన్నది తన ఇంటి వద్దకు తీసుకొని రావటం, దానిలో దేవుని కృప ఉన్నది. సహోదరి సహోదరుడా, దేవుని ఏర్పాటు ఉన్నది, దేవుని ఉద్దేశం ఉన్నది. అతని పట్ల దేవుని ప్రేమ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ 2వ వచనం మనం చూస్తే సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాని చేరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకుంటున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ సిరియా దేశస్థులు, ఈ సిరియన్లకు, సిరియా దేశానికి ఇజ్రాయేలు దేశం శత్రు దేశముగా ఉన్నది. కారణం ఆ దేశాన్ని ఇజ్రాయేలు జనాంగాన్ని, ఇజ్రాయేలు దేశాన్ని జయించడమే కాదు, కానీ ఇజ్రాయేలు దేశంలో అనేక మందిని చెరపట్టుకొని బానిసలుగా ఆ సిరియా దేశానికి తీసుకొని వచ్చారు. అలాగూ తీసుకొని వచ్చిన వారిలో ఒక ఇజ్రాయేలు చిన్న బాలిక ఉన్నది. ఇజ్రాయేలు చిన్నది. ఆ చిన్నదాన్ని తీసుకుని వచ్చి నయమాను తన గృహంలో పెట్టుకున్నాడు. కారణం ఏమిటంటే తన భార్యకు పరిచారము చేయటానికి. ఆమె బానిసగా ఉన్నది, ఆమె మీద ఆమెకు హక్కులు లేవు. యజమాని చెప్పినట్లు చేయవలసిందే. ఒకవేళ చిన్నది నయమానుకి ఈ విషయం చెప్తే, నువ్వు బానిసవి, నువ్వు నాకు చెప్పేదేంటి, నీ మాట నేను వినాలా అని ఉండవచ్చు. కానీ ఈ చిన్నది తన యజమానురాలికి ఆ విషయాన్ని తెలియజేసింది.
తన యజమానురాల్లో ఒక నమ్మిక పుట్టించింది. సహోదరి సహోదరుడా, ఈ చిన్న బాలిక ఇప్పుడు ఇజ్రాయేలు తన స్వదేశాన్ని విడిచిపెట్టింది, తన ఇంటిని విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులు విడిచిపెట్టింది. ఒక పరాయి దేశంలో నయమాను గృహంలో ఒక బానిసగా ఉంటూ పరిచారము చేస్తున్నది. అందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా తన దేవుని మరచిపోలేదు. తన ప్రవక్తను, దేవుని ప్రవక్తను మరచిపోలేదు. సహోదరి సహోదరుడా, ఆ జీవము గల దేవుని యందు సజీవమైన విశ్వాసాన్ని ఈ చిన్న బాలిక కలిగి ఉన్నది. ఆ నిజ దేవుని ఎరిగి ఉన్నది. సహోదరి సహోదరుడా, ఆయన హత్తుకున్నటువంటి చిన్నదిగా మనకు కనబడుతుంది. తన యజమానుడు పడుతున్నటువంటి తిప్పలు చూస్తుంది. ఎంతో ప్రయాసపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. అవన్నీ చూసి అంటుంది, అది షోమురోలోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను, నేనెంతో కోరుచున్నాను. ఈ నయమాను ఎవరండి? ఆ చిన్నదాన్ని చెరపట్టుకొని తీసుకొని వచ్చాడు, తల్లిదండ్రులకు దూరం చేశాడు, దేశానికి దూరం చేశాడు, తన ఇంట్లో బానిసగా పరిచారం చేయించుకుంటున్నాడు. కానీ ఆ యజమానుడి మీద, ఆ యజమాని పట్ల మరి కీడు చూపవలసిందే. కానీ తన యజమాని కీడును కోరుకోవాలి, కానీ మేలును కోరుకుంటుంది. తన యజమాని బాగుపడాలని ఆశిస్తున్నది. ఇక్కడ అంటుంది, నేను ఎంతో కోరుచున్నాను, నేనెంతో కోరుచున్నాను, నా యజమానుడు ప్రవక్త యొద్ద ఉండాలి, ఉంటే తప్పకుండా బాగుపడతాడు అని యజమానురాలతో చెప్పింది. నయమాను రాజు వద్దకు పోయి ఇజ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇజ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చును గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇజ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. నయమాను దేశాన్ని విడిచి, రాజు యొక్క అనుమతి లేకుండా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి లేదు. వేరే దేశానికి వెళ్ళాలంటే రాజు యొక్క రికమెండేషన్ లెటర్ తీసుకోవాలి. ఇక్కడ ధనం కూడా తీసుకుంటున్నాడు, బహుమానాలు తీసుకుంటున్నాడు. నయమాను యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ బహుమానాన్ని ఆశించి, ఈ బహుమానాన్ని పుచ్చుకొని వారు నన్ను స్వస్థపరుస్తారు అని అనుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, రాజు ఆజ్ఞ ఇస్తాడు, ప్రవక్త తప్పకుండా నన్ను స్వస్థపరుస్తాడు అని అనుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఇచ్చే ఈవులన్నీ ఉచితముగా ఇచ్చేవి. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పంపిస్తూ, మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మీరు ఉచితముగా పొందితిరి గనుక మీరు ఉచితముగా ఇయ్యండి అని ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, పేతురు యోహానులు శృంగారమును దేవాలయము గుమ్మమునొద్ద ఒక భిక్షవాడు అడుగుతున్నాడు. భిక్షం అడుగుచు పేతురు యోహానులను అడిగినప్పుడు పేతురు యోహానులు అతని వైపు తేరి చూచి, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మేమిచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామమున నేను లేచి నిలబడు అని నిలబెట్టినప్పుడు వాడు గంతులు వేస్తూ నడిచినట్లుగా మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, స్వస్థత, రక్షణ ఇవన్నీ దేవుడు ఉచితముగా ఇచ్చేవే. దేవుడు ఉచితముగా ఇచ్చేవే. దేవునికి ఏమైనా ఇచ్చి ఆయన వద్ద నుంచి మనం పొందగలమా? మనమంతా ఆయన సొత్తు అయి ఉన్నాము కదా. భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు ఆయనవే, సమస్తము ఆయనవే. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నయమాను ఆ యొక్క రికమెండేషన్ లెటర్ తీసుకున్నాడు. ఆ బహుమానాలు తీసుకొని ఇజ్రాయేలు రాజు యొద్దకు వెళ్ళాడు.
యెహోరాము ఇజ్రాయేలు రాజుగా ఉన్నాడు, సిరియా రాజు బెన్హదదుగా ఉన్నాడు. ఆ బెన్హదదు ఒక లెటర్ రాశాడు ఇజ్రాయేలు రాజు యెహోరాముకు, నీవు స్వస్థపరచాలి. అక్కడ ఏం రాయబడిందో చూడండి. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడిన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు ఇతను పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడెన్ను. చూడండి, ఇక్కడ ఈ రాజుకు అంతగా విశ్వాసం లేదు. ఎలీషా ప్రవక్తను గురించి తెలుసు. ఇజ్రాయేలు జనాంగాన్ని, ఇజ్రాయేలు రాజును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రపంచమంతటా నిజ దేవునికి, యెహోవా దేవునికి సాక్షులుగా ఉండాలని, గుడ్డివారు కనులు తెరవాలని, చీకటిలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని, బందీగృహంలో ఉన్నవారిని వెలుపలకు తెచ్చుటకు ఇజ్రాయేలు జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఒక అన్య రాజుకు నిజ దేవుని గురించి తెలియజేయవలసింది, దేవుడు చేసే స్వస్థత గురించి, ప్రవక్త గురించి తెలియపరచవలసింది అతడు వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు. ఈ సిరియా, ఇజ్రాయేలు రెండు శత్రు దేశాలుగా కనబడుతున్నాయి. అయితే దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుడు ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. అతడు అడిగినది ఏమిటి? స్వస్థత. ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని వారు విన్నారు. సహోదరి సహోదరుడా, ఇక్కడ వ్యక్తిగతంగా ఎందుకు పంపిస్తాడు? అపార్థము చేసుకుని మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు రాజు బట్టలు చింపుకుంటున్నాడు. నేనేమన్నా దేవుడనా అని మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని యందు అవిశ్వాసం, భయము. సహోదరి సహోదరుడా, ఎలీషా ప్రవక్త ఉన్నాడని తెలుసు. ఎలీషా ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని, ఎలీషాను దేవుడు ఒక ప్రవక్తగా, ఒక సాధనముగా వాడుకుంటున్నాడని రాజు ఎరిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఇదిగో మా యొద్ద ప్రవక్త ఉన్నాడు, అతడు నీతో మాట్లాడతాడు, దేవుని మాటలు నీకు తెలియజేస్తాడు, అతడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు విడుదల కలుగజేస్తాడు అని ఒక సాక్ష్యం ఇచ్చి ఆ రెండు దేశాల మధ్య సమాధానానికి ప్రయత్నించవలసిన రాజు బట్టలు చెంపుకుంటున్నాడు. అది ఎలీషాకి వినబడింది. ఇజ్రాయేలులో రాజు మాత్రమే కాక, చూడండి అక్కడ మాట చదవండి. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రమును నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాడు. ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము. ఇజ్రాయేలు దేశంలో రాజున్నాడు, అంతకంటే గొప్ప ప్రవక్త, రాజులను అభిషేకించే ప్రవక్త, రాజులను త్రోసివేసే ప్రవక్త, దేవుని యొక్క సాధనము, దేవుని శక్తిని నిరూపించేటటువంటి ప్రవక్త అక్కడ ఉన్నాడని తెలుసుకున్నట్లు నా యొద్దకు అతన్ని పంపించు అని రాజుతో మాట్లాడుతున్నాడు. రాజుకు వర్తమానం పంపాడు. సహోదరి సహోదరుడా, ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో, యేసు నామమే అతి మాధుర్యం, క్రీస్తు నెరుగుటే మనకానందమానందమెంత మధురమో మనకెంత మధురమో. కుంటివారు గెంతుతూ నడచినారుగా, మోగవారు ముద్దుగా మాటలాడినారుగా, కుంటివారు గెంతుతూ నడచినారుగా, మోగవారు ముద్దుగా మాటలాడినారుగా, దయ్యముల పిశాచములను వెళ్ళగొట్టినారుగా,
దయ్యముల పిశాచములను వెళ్ళగొట్టినాడుగా. అందరికీ ఆ ప్రభువు అతి ఘనుడైనాడుగా. ఎంత మధురమో మనకెంత మధురమో, ఎంత మధురమో మనకెంత మధురమో. యేసునామమే అతి మాధుర్యం, క్రీస్తు నెరుగుటే మనకానందమానందం. ఎంత మధురమో మనకెంత మధురమో. హల్లెలూయా. ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము. సహోదరి సహోదరుడా, నయమాను గమనించినట్లయితే బహుమానాలు తీసుకొని వచ్చాడు, గుర్రము రథముతో వచ్చాడు. ఎలీషా ఇంటి ద్వారం మీద రథం మీదే కూర్చొని ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. రాజు ఆజ్ఞ ఉన్నది, నేను సైన్యాధిపతిని, మహాపరాక్రమశాలిని. ప్రవక్త నా యొద్దకు వస్తాడు, ఘనస్వాగతాన్ని పలుకుతాడు, ప్రజల మధ్య నన్ను ఘనపరుస్తాడు, రాజ మర్యాదతో నన్ను ఆహ్వానిస్తాడు అని అనుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఎలీషా ముందే గ్రహించాడు. ఎలీషాకు మరుగైనది ఏమీ లేదు, దేవుని ప్రవక్తకు ఏది మరుగైనది లేదు. అతడు రథం మీద దిగకుండుట. సహోదరి సహోదరుడా, ప్రవక్త ఎవరండి? దేవుని ప్రతినిధి, దైవజనుడు. దేవుని యొక్క శక్తిని పొందుకొని అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన. సహోదరి, ఒక సాధనము, ఒక మార్గము, దేవుడి భూమి మీద కార్యాన్ని జరిగించడానికి ఒక సాధనముగా ఉన్నాడు, ఒక ఛానల్గా ఉన్నాడు, ఒక మార్గముగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ నయమాను మనం గమనించినట్లయితే ఎలీషా కనీసం బయటకు కూడా రాలేదు, స్వాగతించలేదు. సహోదరి సహోదరుడా, తన దాసును పంపించాడు, శిష్యుని పంపించాడు, గెహజీని పంపించాడు. నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుడుకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను. సహోదరి సహోదరుడా, ఒక సొంత పద్ధతిలో సొంత ఉద్దేశంతో వచ్చాడు. నా బహుమానాలు ఈ రాజు ఎలీషా తీసుకొని మరి కుష్ఠరోగము ఉన్నటువంటి ఆ స్థలము మీద తన చేయి ఆడించి స్వస్థపరుస్తాడని నేను అనుకున్నాను. సహోదరి సహోదరుడా, అనుకున్నాను అని రథము దిగలేదు, ఎలీషా కొరకు ఎదురు చూస్తున్నాడు. సహోదరి సహోదరుడా, స్వస్థత కావలసింది ఎవరికి? కుష్టు రోగం ఎవరికి ఉన్నది? ఆ భయంకరమైన రోగం, ఇక మరణము తప్పదు. ఆ నయమానుకు అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నయమాను ఎంతో గర్వంతో రథము దిగలేదు. సహోదరి, మిక్కిలి కోపిస్తున్నాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటాడు ఏమిటి? బయటికి రాకపోగా ఒక దాసును పంపించి, ఒక దూతను పంపించి 7 మార్లు యోర్దాను నదిలో మునగమంటాడు ఏమిటి? మిక్కిలి కోపము తెచ్చుకున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఏ విధంగానైనా స్వస్థపరచగలడు. ఆ యొక్క ఎలీషా ఆ రోగము కలిగినటువంటి స్థలము మీద తన చేతుల నుంచి స్వస్థపరచగలడు. కానీ ఇక్కడ ఇతనికి కావలసింది విధేయత, దీనత్వము. సహోదరి సహోదరుడా, అతనిలో గర్వం ఉన్నది, కుష్ఠరోగంతో పాటు గర్వం ఉన్నది. సహోదరి సహోదరుడా, తాను తగ్గించుకోలేకపోతున్నాడు. ప్రవక్త యొద్ద, దేవుని ప్రవక్త యొద్ద తగ్గించుకోలేకపోతున్నాడు, రథము దిగలేకపోతున్నాడు. తాను తగ్గించుకోవడానికి, దేవునికి విధేయత చూపడానికి ఇక్కడ
దేవుడు ఎలీషా ద్వారా మాట్లాడుతున్నాడు. యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునుగు, అప్పుడు నువ్వు స్వస్థపడతావు. అతడు రౌద్రుడై మరి తిరిగి వెనక్కి వెళుతున్నట్లుగా అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లా అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. తన దేవుడైన యెహోవా నామమును బట్టి నా బహుమానాలను ఆశించి రాజు ఆజ్ఞకు విధేయుడై తన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి నన్ను స్వస్థపరుస్తాడని నేను అనుకున్నాను. దమస్కు నదులైనటువంటి అబానాయిను, ఫర్ఫరును, ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? యోర్దాను నది నీళ్లు మురికి నీళ్లు అంతకంటే శ్రేష్టమైన పరిశుభ్రమైనటువంటి నీళ్లు కలిగినటువంటి అబానాయిను, ఫర్ఫరును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? యోర్దాను నదిలో మునిగి స్వస్థత పొందుకునేటట్లయితే నా దేశంలో మిక్కిలి శ్రేష్టమైనటువంటి నదులు ఉన్నాయి కదా, దాంట్లోనే నేను వెళ్ళి మునుగుతానని మరి తిరుగు ప్రయాణమైనట్లుగా మనం చూస్తున్నాం. యోర్దాను నదిలో స్వస్థత లేదు, యోర్దాను నది నీళ్ళలో స్వస్థత లేదు. దేవుని మాటకు విధేయతలో స్వస్థత ఉన్నది. నువ్వు వెళ్ళు, 7 మార్లు యోర్దాను నదిలో మునుగు. దమస్కు నదులలో స్వస్థత లేదు, ఆ నీళ్ళలో స్వస్థత లేదు, యోర్దాను నదిలో స్వస్థత లేదు. దేవుని మాటకు విధేయత చూపుటలో స్వస్థత ఉన్నది. సహోదరి సహోదరుడా, అతడు 100 మైళ్ళు ప్రయాణం చేసి రథం మీద వచ్చాడు. 32 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి యోర్దాను నదికి వెళ్ళడానికి అతని గర్వము అడ్డు వస్తుంది. సహోదరి సహోదరుడా, అతడు దేవుని యందు విశ్వాసము కాదు కానీ ఆ నీళ్ళలో స్వస్థత ఉంటుందని అనుకుంటున్నాడు. దేవుని మాటకు విధేయత చూపెట్టడానికి ఇష్టపడలేదు. సహోదరి, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేను అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. నా దేశపు నదుల్లో నేను మునుగుతాను, అక్కడే స్వస్థత పొందుతాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? గొప్ప కార్యం, నీకు అసాధ్యమైనది, నీకు కష్టతరమైనది, నీ స్వస్థత కొరకు చేయమని నిన్ను ఆజ్ఞాపిస్తే నీవు చేయవా? అంతకంటే యోర్దాను నదిలో మునిగి శుద్ధుడు కనమని చెప్పుట, శుద్ధుడు అవుట నీకు మేలు కాదా? అది చిన్న పని కాదా? దానికి నీవు లోబడవా? దేవుడు నయమాను దాసుల్లోంచి మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, అతడు తగ్గించుకోవడానికి, లోబడటానికి దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, అక్కడ చిన్నది మాట్లాడింది, చిన్నది యెహోవాకు సాక్షిగా నిలిచింది. నశించిపోతున్నటువంటి నయమాను పట్ల గొప్ప భారాన్ని కలిగి ఉన్నది, ఆత్మల భారాన్ని కలిగి ఉన్నది. సాక్ష్యము చిన్న సాక్ష్యమే, చెప్పింది చిన్న బానిసే. ఎటువంటి విలువ లేనటువంటి బానిస నోటిలో నుంచి ఆ మాటలు వచ్చినాయి. దేవుడు ఆ చిన్న సాక్ష్యాన్ని తీసుకొని నయమాను యొక్క గొప్ప రోగాన్ని మాన్పడానికి, గొప్ప రోగాన్ని, కుష్ఠరోగాన్ని నుంచి విడుదల కలుగజేయటానికి ఆ సాక్ష్యాన్ని వాడుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎంత తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థించి సువార్తను ప్రకటించు, సాక్షిగా నిలబడు. సహోదరి సహోదరుడా, ఆ చిన్న సాక్ష్యాన్ని దేవుడు వాడుకొని అనేక మంది వ్యక్తులను రక్షిస్తాడు. సహోదరి సహోదరుడా, ప్రకటించేవారు పంపబడిన వారు ఎట్లు ప్రకటిస్తారు? సాక్ష్యమిచ్చి కొరకే మనల్ని రక్షించాడు దేవాది దేవుడు. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు, సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే
నిల్పుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైన గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైన గలదు పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవము పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం నీకు అసాధ్యమైనది, నీకు కష్టతరమైనది చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? నీ స్వస్థత కొరకు, ఆ కుష్ఠరోగం నుంచి విడుదల కొరకు నువ్వు వెళతావు. అది కష్టతరమైనప్పటికీ, అది అసాధ్యమైనప్పటికీ కూడా ఆ రోగం నుంచి విడుదల కావాలని నువ్వు చేస్తావు కదా. అంతకంటే చిన్నది కాదా ఇది? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను. సహోదరి సహోదరుడా, పసిపిల్ల దేహమండి, యవన దేహము కాదు. అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడు దేహం ఎలాగుంటుంది? ఎంతో మృదువుగా లేతగా ఉంటుంది. సహోదరి సహోదరుడా, అలాగ మారిపోయింది. సహోదరి, అతడు నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఎవడైనా క్రీస్తును యందు ఎడల వాడు నూతన సృష్టి. ఒకప్పుడు రథము దిగలేదు. తన ధనాన్ని బట్టి, సంపదను బట్టి, హోదాన్ని బట్టి రథము దిగలేదు. గర్వముతో ఉన్నాడు. నీ దేవుని నామమున నువ్వు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తావని నేను అనుకున్నాను. ఒకప్పుడు ఎలీషా దేవుడు, ఇప్పుడు అతని జీవితం మారిపోయింది. సహోదరి సహోదరుడా, అతని హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. మీరు మార్పు నొంది ఈ చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు. ఎప్పుడైతే తగ్గించుకున్నాడు, విరిగి నలిగిన మనస్సుతో తగ్గించుకొని ఆ యొర్దాను నదిలో మునిగాడు, గొప్ప స్వస్థతను పొందుకున్నాడు. అతని హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. సహోదరి సహోదరుడా, అప్పుడు రథము దిగలేదు. ఇప్పుడు చూస్తే అప్పుడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. అప్పుడు వరకు విగ్రహారాధికుడు, ఎన్నో దేవతలను కొలిచిన ఆరాధించినటువంటి, బలు అర్పించినటువంటి నయమాను జీవితం మారిపోయింది. ఇజ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటా కూడా మరి ఒక దేవుడు లేడో అని నేను హృదయపూర్వకంగా నేను ఎరుగుదును అంటున్నాడు. సహోదరి సహోదరుడా, గొప్ప సాక్షిగా మారిపోయాడు. అంటున్నాడు, ఇప్పుడు నీవు నీ దాసుననైన నా యొద్ద బహుమానము తీసుకునవలని నాతో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకొనని చెప్పెను. సహోదరి సహోదరుడా, ఒకవేళ ఎలీషా గనక ఆ కానుకలు బహుమానాలు తీసుకుంటే అప్పుడు నయమాను, నేను నా డబ్బు చేత ఆ స్వస్థతను కొనుక్కున్నాను,
నేను డబ్బు చేత సంపాదించుకున్నాను, నా పరాక్రమము చేత. దేవుని నామానికి అవమానం సహోదరి సహోదరుడా. దేవుడు ఇచ్చేవన్నీ ఉచితముగా ఇచ్చేవే సహోదరి సహోదరుడా. ఆనాడు శిష్యులను పంపిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు, మీరు ఉచితముగా పొందుకున్నారు కాబట్టి మీరు ఉచితముగా ఇవ్వండి. ఈనాడు మనం చూస్తే స్వస్థతలకు, ప్రసంగాలకు, వర్తమానాలకు అనేక రకాలుగా వేల కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. సహోదరి సహోదరుడా, మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి అని ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, రక్షణ ఉచితంగా ఇచ్చినదే. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యము కూడా ఆయన ఉచితంగా ఇచ్చేవే. ఆయనకు ఇచ్చి మనం ఏమైనా పుచ్చుకొనగలమా? ఆయన ఎవరికైనా అచ్చి ఉన్నాడా? ఆయన మనకిచ్చినదంతా, మనకున్నదంతా ఆయన ఇచ్చినదే కదా. ఆయన అందరికీ ఊపిరి, జీవము సమస్తమును అనుగ్రహిస్తున్నాడు. ఒక ఊపిరి, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవడానికి రోజు ఎంత ఖర్చు అవుతుందండి? ఆ ఊపిరినే మనకు ఉచితంగా ఇస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు కదా. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయేల్లో ఉన్న దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒకప్పుడు రథము దిగలేదు, ఎలీషా వచ్చి తను స్వాగతించాలి, స్వాగతం చెప్పాలి, తను ఘనపరచాలి, గౌరవపరచాలి, మర్యాద చూపాలి అని అనుకున్నటువంటి ఈ యొక్క నయమాన్ అంటున్నాడు, నీ దాసుడనైనా, నీ దాసుడనైనా అంటున్నాడు. ఎంత తగ్గింపండి సహోదరి. ఎక్కడ వచ్చింది ఈ మార్పు? ఎప్పుడైతే తన హృదయంలో విశ్వాసం ఉంచి, విధేయతతో విశ్వాసం ఉంచి యోర్దాను నదిలో మునిగాడో అతని జీవితం మారిపోయింది. సహోదరి సహోదరుడా, అతని జీవితం మారిపోయింది. అతని హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. ఇక్కడ మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేనుక అర్పింపను అని మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడు, ఇక ఏ దేవతకు ఇతని యొక్క సాక్ష్యము. అప్పటికి ఇజ్రాయేలు జనాంగంలో ఇజ్రాయేలు రాజు విగ్రహారాధికులుగా ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. నయమాన్ అంటున్నాడు, ఇక ఏ దేవతకు నేను బలులు అర్పించను, యెహోవాయే నాకు దేవుడు, నేను ఎరుగుదును, లోకమందంతటా యెహోవా తప్ప మరి ఒక దేవుడు లేడు అని నేను ఎరుగుదును. ఆయనకే నేను ఆరాధన చేస్తాను, ఆయనే నేను ఘనపరుస్తాను, ఆయనకే నేను బలులు అర్పిస్తాను అని మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇది ఇజ్రాయేలీయులకు ఒక చెంపదెబ్బగా కనబడుతుంది, విగ్రహారాధన చేసే వారికి. అందుకనే దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి, లోకాసువార్త ఇందాక చదువుకున్నాం, 4వ అధ్యాయం, లోకాసువార్త 4వ అధ్యాయం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. లోకాసువార్త 4వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే 24, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇజ్రాయేల్లో అనేక మంది విధవరాండుండినెను. ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఇజ్రాయేలు తిరస్కరించారు, బయలు ప్రవక్తలను పూజిస్తున్నారు. ఆనాడు ఇజ్రాయేలు దేవునికి అవిధేయులుగా ఉన్నారు, పాపములో ఉన్నారు. ఇజ్రాయేలును పోషించడానికి ఏలియాను పోషించడానికి ఇజ్రాయేల్లో ఉన్న విధవరాలి వద్దకే పంపించాలి. కానీ దేవుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? సారెపతిలో ఉన్నటువంటి విధవరాలు, విగ్రహారాధికులైనటువంటి విధవరాలు, దేవుని గురించి ఏమాత్రము తెలియదు. ఆనాడు ఇజ్రాయేలు తిరస్కరించారు, సారెపతిలో ఉన్న విధవరాలు యొద్దకు పంపించాడు. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. 3.5 సంవత్సరాలు ప్రవక్త, ఆమె కుటుంబం వారందరూ కూడా పోషించబడ్డారు. ఇక్కడ కూడా మరి ఇజ్రాయేలు జనాంగంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. దేవుడు నయమాన్ను, యేసుక్రీస్తు ప్రభువారు నయమాన్ను మన ముందు పెడుతున్నాడు.
సహోదరి సహోదరుడా, అతనికి ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నాడు. అతనికి ఉన్నటువంటి నమ్మకాన్ని, విధేయతను మనకి ఎదుట పెడుతున్నాడు ఆయన. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇజ్రాయేలులో అనేక కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అనేక మంది ఇజ్రాయేలు జనాంగంలో కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వారు స్వస్థత పొందుకోలేదు. వారు దేవునికి అవిధేయులుగా, అవిశ్వాసంతో వారి ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. కానీ నయమాను దేవుని మాటకు లోబడ్డాడు. ఒక సైన్యాధిపతి, సైన్యాధ్యక్షుడైనటువంటి రాజు తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి నయమాను దేవుని మాటకు ఎప్పుడైతే విధేయత చూపాడో 7 మార్లు యొర్దాను నదిలో మునిగాడో అతని దేహము పసిపిల్లవ దేహం వలె అయినది. గొప్ప మార్పు సహోదరి, గొప్ప స్వస్థతను పొందుకున్నాడు. ఆ యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల లేదు, మందు లేదు, స్వస్థత లేదు, ఇక మరణమే అతనికి దిక్కు. ఆ భయంకరమైన రోగం నుంచి దేవుడు స్వస్థతనిచ్చాడు. సహోదరి సహోదరుడా, పాపము భయంకరమైన వ్యాధి, అది ఘోరమైన వ్యాధి. సహోదరి సహోదరుడా, పాపా నుంచి విడిపించబడాలి, పాపాలు క్షమించబడాలి. మన పాపాన్ని తీసివేసేది ఎవరు లేరు ఈ లోకంలో, యేసుక్రీస్తు ప్రభువారే. భూమి మీద పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే అధికారం ఉన్నది. ఎంత ఘోర పాపములో ఉన్నప్పటికీ కూడా, సమాజము నిన్ను వెలివేసినప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి విరిగిన హృదయంతో ప్రాధేయపడినట్లయితే వెంటనే నీ పాపాన్ని ఆయన క్షమించి గొప్ప రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. తన కుమారునిగా నిన్ను స్వీకరిస్తాడు. లోబడిన వాళ్ళని జనాంగము కొరకు దినమెల్లయు ఆయన చేతులు చాపుచున్నాడు. సహోదరి సహోదరుడా, ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమతో క్షమించురా, పాదములపై బడరా, పాప భారముతో రారా, పాదములపై బడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, బాయక నిన్ను రక్షించో, బాయక నిన్ను రక్షించో, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు, ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు. హల్లెలూయా. ఎంత ఘోర పాపాత్ములైనప్పటికీ కూడా, ఎంత ఘోరమైన దుర్వ్యసనాల్లో ఉన్నప్పటికీ కూడా అది నిన్ను పట్టుకొని కబళించి వేస్తున్నా, కుష్ఠరోగము వలె నిన్ను తినివేస్తున్నప్పటికీ కూడా, సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, పాప భారముతో రారా, పాదములపై బడరా, పశ్చాత్తాప పడు అంటున్నాడు ఆయన. సహోదరి సహోదరుడా, నీ పాపము ఎటువంటిదైనా ఆయన తీసివేస్తాడు. అది ఎర్రనివైన కెంపు వలె ఎర్రనిగా ఉన్నప్పటికీ కూడా హిమము వలె తెల్లనివిగా చేస్తాడు, దాన్ని తుడిచివేస్తాడు, తన కుమారునిగా నిన్ను స్వీకరిస్తాడు. సహోదరి సహోదరుడా, ఇంకా పాపములోనే జీవిస్తున్నట్లయితే, ఆ కుష్టు రోగంతోనే ఉన్నట్లయితే ఇక మరణము తప్పదు. సహోదరి సహోదరుడా, పాపములోనే జీవిస్తున్నట్లయితే, పాపములోనే జీవిస్తూ పాపములోనే మరణించినట్లయితే నిత్యాగ్ని గుండము, 2వ మరణాన్ని తప్పించుకోలేవు. సహోదరి సహోదరుడా, కుష్ఠ రోగము దేహాన్ని చంపుతుంది, కానీ ఆత్మ దేహాలను వేరు చేస్తుంది, కానీ ఈ పాపము
ఆత్మను దేవుని నుంచి దూరం చేస్తుంది, చివరికి నిత్యాగ్ని గుండానికి తీసుకొని వెళుతుంది. సహోదరి సహోదరుడా, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయము. ఆయన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నజరేతు పట్టణంలో ఆయన పుట్టి పెరిగాడు. సహోదరి సహోదరుడా, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే గొప్ప కార్యాలను మనం చూస్తాం, గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తాము. ఎక్కడ చూస్తాం? సారపేతు విధవరాల్లో మనం విశ్వాసాన్ని చూస్తాం. ఇక్కడ నయమానులో సైన్యాధ్యక్షుడు, ఒక అన్యుడు, విగ్రహారాధికుడు, గొప్ప విశ్వాసాన్ని ఇల్లు చూస్తాం. ఒక రోమన్ శతాధిపతి, 100 మందికి అధిపతిగా ఉన్నటువంటి ఆ రోమన్ శతాధిపతి. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాదు, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రును కాదు, నేను అయోగ్యుడను, నీవు పరిశుద్ధుడవు, నీ మాటలో శక్తి ఉన్నది, నువ్వు నా ఇంట్లోనికి రావాల్సిన అవసరం లేదు, అందుకు నేను యోగ్యుడను కాదయ్యా, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి స్వస్థపరుస్తానంటే ఆయన అంటున్నాడు, నేను అయోగ్యుడను, నీవు మాట సెలవివయ్యా, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడు. సహోదరి సహోదరుడా, వెంటనే స్వస్థత పొందాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ఆ మాట నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము నిన్ను అనుకరింప, లేదు నీదు స్వరము నిన్ను అనుకరింప. ఎరుగనైతి మార్గం, లేదు నాకు గమ్యం. ఎరుగనైతి మార్గం, లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికెదను ప్రభు. హల్లెలూయా. యేసు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు, ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, ఈ దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో నెవనికైనను నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు
చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, ఇజ్రాయేల్లో నేను ఇంత విశ్వాసం నేను చూడలేదు. నా మాటలో అంత శక్తి ఉన్నదని గ్రహించాడు. నేను సహా నీ అధికారములకు లోబడిన వాడిని తగ్గించుకుంటున్నాడు. నేను అయోగ్యుడిని అంటున్నాడు. ఇంత విశ్వాసం, ఇంత తగ్గింపు, ఇంత విధేయత నేను ఎక్కడా చూడలేదు. సహోదరి సహోదరుడా, ఆ రోమన్ శతాధిపతి మీకు తెలుసు, సైనికులకు ఏమి జాలి దయ ఉండవండి, వారు కర్కశలుగా ఉంటారు. అటువంటి శతాధిపతి ఎంత గొప్ప విధేయత కలిగి ఉన్నాడు. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి, ఎంతోమంది సైన్యము అతని అధీనములో ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి విధేయత చూపాడో, దేవునికి లోబడ్డాడు, తగ్గించుకున్నాడు, గొప్ప కార్యాన్ని చూడగలిగాడు. సహోదరి సహోదరుడా, ఆయన మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలాల్లో నివసిస్తున్నాడు. అయినప్పటికీ విరిగి నలిగిన హృదయాన్ని ఉజ్జీవింపచేయటానికి విరిగి నలిగిన హృదయం గల వారి వద్ద ఆయన నివసిస్తున్నాడు. సహోదరి, యెషయా గ్రంథం 66 చూడండి, ముగించుకుని. యెషయా గ్రంథం 66. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను దేశించింది ఏ పాటివి. ఇవన్నీ నాకు అవసరం లేదు, కానీ నేను విశ్రమించాలంటే, నేను నివసించాలంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునే వానిని నేను దృష్టిస్తున్నాను, వాని యొద్ద నేను నివసిస్తున్నాను, వాని యొద్ద నేను నివసించడానికి నేను ఇష్టపడుతున్నాను. సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే తాను తగ్గించుకున్నాడో గొప్ప కార్యాన్ని చూడగలిగాడు నయమాను. రోమన్ శతాధిపతి గొప్ప కార్యాన్ని చూడగలిగాడు. సహోదరి సహోదరుడా, వీరందరూ అన్యులందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, ఇంత విశ్వాసము ఇజ్రాయేల్లో నేను చూడలేదు. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్న నయమాను తప్ప ఎవరు స్వస్థపరచబడలేదు. ఎంతోమంది విధవరాలున్నా సారెపతు విధవరాలు తప్ప ఎవరి యొద్దకు ఏలియా పంపబడలేదు. అలాగే రోమన్ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో వేలాడుతున్నప్పుడు ఎవరు కూడా ధైర్యం చేసి యేసు దేవుని కుమారుడని, ఆయన దేవుడని, ఆయన పరిశుద్ధుడని ఎవరు సాక్ష్యం ఇవ్వలేదు. కానీ ఆ రోమన్ శతాధిపతి అన్యుడు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చాడు. నిజముగా ఈయన దేవుని కుమారుడే. సహోదరి సహోదరుడా, అతని విశ్వాసము అతని స్వస్థపరిచింది. ఇక్కడ రోమన్ శతాధిపతితో ఆయన అంటున్నాడు, నీ విశ్వాసముతో, నీ విశ్వాసాన్ని బట్టి నీవు చెప్పినట్లు అవునుగాక, నీ దాసుడు స్వస్థపరచబడుగాక అన్నాడు. సహోదరి సహోదరుడా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నయమాను కుష్ఠరోగిగా ఉన్నాడు. అది భయంకరమైనది, దానికి మందులు లేవు, స్వస్థత లేదు. దేవాది దేవుడు తప్ప ఎవ్వరూ స్వస్థపరచలేరు. అలాగే పాపరోగము. సహోదరి సహోదరుడా, కుష్ఠరోగానికి ఉన్న లక్షణాలు పాపానికి కూడా ఉన్నాయి. ఆ కుష్ఠరోగము కంటే బహుభయంకరమైనది పాపరోగం. కుష్ఠరోగులను ఎవరు తాకరండి. కుష్ఠరోగులను ఊరికి వెలుపల దూరంగా ఉంచుతారు. అతని కంచము వేరు, మంచము వేరు, నివాసము వేరు, తల్లిదండ్రుల వద్ద ఉండడానికి వీల్లేదు. వెలివేయబడిన వాడిగా జీవించవలసి ఉన్నదే. ఒకప్పుడు పాపము ఇంకా ఘోరమైనది. పాపాన్ని బట్టి మనము దేవుని సంఘానికి, పరలోకానికి దూరమైపోయాం. అయితే దేవుడు మా అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగా ఉండినప్పుడు ఆయన కరుణా సంపన్నుడై ఉండి తన మహాప్రేమ చేత మనను బ్రతికించాడు, మనను రక్షించాడు. సహోదరి సహోదరుడా, నీ రోగము, పాప రోగము ఎంత భయంకరమైనప్పటికీ, ఎటువంటి వ్యసనము ఉన్నప్పటికీ కూడా దేవునికి నేను సమర్పించుకుంటే, విరిగిన హృదయముతో పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ సమస్త పాపాలని కడిగి వేస్తాడు. సహోదరి సహోదరుడా, శుద్ధినిగా చేస్తాడు.
పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తాడు. సహోదరి సహోదరుడు, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసము, విధేయత. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపును. అహంకారులను ఎదిరించి. సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, ఎవడు దీనుడై విరిగినలిగిన మనస్సు కలవాడై ఉంటాడు, వానిని నేను దృష్టిస్తున్నాను, వాని యొద్ద నేను నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాను. సహోదరి సహోదరుడా, గొప్ప అధికారములో ఉన్నవారు ఎప్పుడైతే తగ్గించుకున్నారో, ఎప్పుడైతే విరిగినలిగిన హృదయంతో ఆయన యొద్దకు వచ్చారో, గొప్ప స్వస్థతను పొందుకున్నారు, రక్షించబడ్డారు. నయమాను గొప్ప సాక్షిగా ఉన్నాడు. తన దేశానికి వెళ్ళాడు, ఆ విగ్రహారాధన దేశానికి వెళ్ళాడు. రాజు యొద్ద, అందరి యొద్ద కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇజ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప, ఆ యెహోవా తప్ప. ఒకప్పుడు నయమాని యొద్దకు, ఎలీషా యొద్దకు రథములతో వచ్చాడు. రథం మీద నుంచి దిగలేదు. అప్పుడేం మాట్లాడుతున్నాడు? తన దేవుడైన యెహోవా నామమున నన్ను స్వస్థపరుస్తాడని నేను అనుకున్నాను. తన దేవుడైన ఎలీషా దేవుడు అన్నాడు. ఎప్పుడైతే రక్షించబడ్డాడో, నా దేవుడు, ఆ దేవుడు తప్ప లోకంలో మరి ఏ దేవుడు లేవుడు. ఇక ఆ దేవుడిని నేను ఆరాధిస్తాను, ఆ దేవుడిని ఘనపరుస్తాను, ఆ దేవునికి మాత్రమే నేను బలు అర్పిస్తాను అని మాట్లాడుతూ ఒక గొప్ప సాక్షిగా ఉన్నాడు. ఆ యొక్క సిరియా దేశమంతటా, ఇజ్రాయేల్ దేశమంతటా దేవుని నామం మహిమపరచబడింది. జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరుడా, మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యపు వెలుగులో మనం పరిశీలించుకుందాం. దేవుడి వాక్యమును ఆశీర్వించి దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. నయమాను మీరు మా మధ్యన ఉంచారు అయా. నయమాను అనగా అర్థము మధురము ప్రభువా. అయా ఎంతో పరాక్రమశాలినైనా నీకు వందనాలు అయా. ఎంతో ఆధిక్యతలు కలిగిన వాడు ప్రభువా, నీకు వందనాలు. కానీ కుష్ఠరోగి ప్రభువా, ఒక భయంకరమైన రోగంతో బాధపడుచున్నాడు. తనను విడిపించేవారు ఎవరు లేరు ప్రభువా. అయా, చిన్నదాని ద్వారా మీరు సాక్ష్యం ఇచ్చారు అయా. నీకు వందనాలు. ఆ చిన్నది ప్రభువా, నీవు శక్తివంతుడు అని ప్రభా ఎరిగింది. నువ్వు గొప్ప దేవుడు అని, స్వస్థపరచగలిగిన దేవుడు అని ఎరిగి ప్రభువా, నా ఏలిన వాడు ప్రవక్త అయిన ఎలీషా దగ్గర ఉండాలని నేనెంతో కోరుచున్నానంటుంది ప్రభువా. యజమాని యొక్క బాగు కోరుకున్నది, చిన్న సాక్ష్యం చెప్పిందయ్యా ప్రభువా. సాక్ష్యము ద్వారా నాయన అయా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాన్ని మీరు రక్షించుకున్నారు, స్వస్థతనిచ్చారు ప్రభువా. ఆ సిరియా దేశమందంతటా అయా, ఇజ్రాయేలు దేశంలోనూ ప్రపంచమందంతటా నీ నామం మహిమపరచబడింది నాయన, నీ నామం ఘనపరచబడింది ప్రభువా. ఈనాడు నయమాను మాతో మాట్లాడుతున్నాడు, నయమైన విశ్వాసం మాతో మాట్లాడుతున్నది ప్రభువా. వారి విశ్వాసము ద్వారా నేటికి సాక్ష్యం ఇస్తున్నారు ప్రభువా. నీకు వందనాలు వందనాలు. కృపగల దేవా నాయన, క్రొత్త నిబంధనలో మరలా మీరు ప్రస్తావించారు నాయన. ఇజ్రాయేలు దేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా సిరియా దేశంలో ఉన్న నయమాను తప్ప ఎవరు స్వస్థత పొందుకోలేదని అయా ప్రభువా రోమన్ శతాధిపతిని చూపించారు. ఇటు విశ్వాసం, ఇటు విధేయత, ఇటు తగ్గింపు నేను ఇజ్రాయేల్లో ఎక్కడా చూడలేదంటున్నారు ప్రభువా. అయ్యా నీకు వందనాలు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినన్నారు అయ్యా. మీకు విశ్రమ స్థానము ఆకాశ మహాకాశాలు కావు నాయన, అవన్నీ హస్తకృత్యాలు ప్రభువా. ఎక్కడైతే విరిగి నలిగి ప్రార్థిస్తారు ప్రభువా, వారిని త్రోసివేసే దేవుడు కాదు. విరిగి నలిగిన హృదయానికి నీవు ఆసనుడు ప్రభువా. అయ్యా నీకు వందనాలు అయ్యా. సహాయం చేయండి ప్రభువా. ఎంతమంది అయితే ఈ పాప భారంతో ఉంటూ పాపంలో కొట్టుమిట్టాడుచున్నారు ప్రభువా, వారిని దర్శించండి ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపముతో ప్రభువా, ఈ భయంకరమైన రోగము ప్రభువా, పాప రోగా నుంచి స్వస్థత పొందుకోవడానికి, విడుదల పొందుకోవడానికి ప్రభువా నీ పాదముల పడినైనా పశ్చాత్తాపడడానికి సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు ప్రార్థిస్తున్నాను. ఆనాడు నయమానుకు కలుగజేసినటువంటి స్వస్థత అందరికీ కలుగజేయగలిగినటువంటి దేవుడు నాయన. నీవు సమర్థుడు ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు నాయన ప్రభువా. సహాయం చేయండి ప్రభువా.
ఆ వ్యసనాల నుంచి నాయన విడుదల దయచేయండి ప్రభువా, కృప దయచేయండి నాయన. ప్రభువా నీకు వందనాలు. వారి బలహీనలు దాని నుంచి బయటపడలేని బలహీనలు కాని ప్రభువా, ఎప్పుడైతే నీకు సమర్పించుకుంటారో, ఎప్పుడైతే నిన్ను హత్తుకుంటారో, నీకు విధేయత చూపుతారో, తగ్గించుకుంటారో, పశ్చాత్తాపడతారో, ఒప్పుకుంటారో ప్రభువా, వారికి విడుదలను అనుగ్రహిస్తారు ప్రభువా, వారికి దాని మీద జయాన్ని అనుగ్రహిస్తారు నాయన. అయ్యా నీకు వందనాలు. ప్రార్థిస్తున్నాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఇటు విశ్వాసాన్ని మా అందరికీ దయచేయండి ప్రభువా. రోమన్ శతాధిపతి కలిగినటువంటి విశ్వాసం, నీ మాటలో శక్తి ఉన్నదని. ఆనాడు ప్రభా నయమాను ప్రభా నీ మాటలో ఉన్న శక్తిని గుర్తించలేకపోయాడు, కానీ మొట్టమొదటిగా తర్వాత గుర్తించి విధేయినప్పుడు గొప్ప స్వస్థత పొందుకున్నాడు. రోమన్ శతాధిపతి నాయన, అయ్యా నీ మాటలో స్వస్థత ఉన్నదని ఎరిగి, శక్తి కలిగిన మాటని ఎరిగి ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను అర్హుడను కాను, నీవు మాట మాత్రము సెలవిస్తే చాలన్నాడు. విశ్వాసంతో అయా నీ మాట యందు శక్తిని గ్రహించాడు ప్రభువా, నీ మాటలో సమస్తం ఉన్నదని గ్రహించాడు ప్రభువా. అయ్యా అటు విశ్వాసాన్ని మాకు దయచేయండి, అటు విధేయత ప్రభువా, అటు తగ్గింపునైనా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను. సమస్త విషయాలు నీ కృపను దయచేసి ప్రభా, ఈ వాక్యమునైనా నిరంతరంగా ఫలించినట్లు సహాయం చేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.